మనము కూడా ఈ సువార్తని మనం కంప్లీట్గా మనం నమ్మగలుగుతాము మన జీవితంలో కదండి. సో నా జీవితంలో కూడా అదే జరిగింది. నాకు ఎప్పుడు కూడా ఒక ప్రశ్న ఉండేది, ఏం చేస్తారు అందరూ? సువార్త చెప్తాం అని చెప్పేసి అందరూ సువార్త చెప్పేది. సరే, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది, కానీ వై షుడ్ ఐ బిలీవ్ దిస్ గాస్పెల్? ఈ సువార్తను నేను ఎందుకు నమ్మాలని ఒక ప్రశ్న నాకు ఎప్పుడు వచ్చేది. చిన్నప్పటి నుంచే నాకు వచ్చేది అన్నమాట. రే ప్రభు అయిన యేసుక్రీస్తు మంచోడ్రా అని చెప్పేసి చిన్నప్పటి నుంచే నన్ను పెంచారు. అంతా బాగానే ఉంది, మా మమ్మీ బాగానే చెప్తుంది, మా డాడీ బాగానే చెప్తున్నారు, ఎన్నో వేల మంది వస్తున్నారు, ఎన్నో లక్షల మంది వస్తున్నారు, ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు, అంత బాగానే ఉంది. కానీ వాట్ ఈస్ ద ట్రూత్? నిజము ఏమిటి అని చెప్పేసి నా జీవితంలో ఒక ప్రశ్న నేను ప్రారంభించాను అనమాట. అప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా నడిపించాడంటే, మరి అన్ని భాషల కొరకు అడగటం ప్రారంభించు అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు అనమాట. వెంటనే ఏమైంది తెలుసా, నేను ప్రభు దగ్గర అడగటం నేను ప్రారంభించాను. అప్పుడు మా అమ్మ దగ్గర వెళ్ళాను. మా అమ్మ ఏం చెప్పిందంటే, పరిశుద్ధాత్మ వరాల గురించి మొత్తం నేర్చుకో అని అన్నది. మొత్తం సీడీలు వినటం ట్రై చేశాను, కానీ అప్పుడు నాకు తెలుగు అర్థం అవ్వదు, సగం అర్థమైందన్నమాట. సరే అని పక్కకు పెట్టేసి తర్వాత మా డాడీ దగ్గర వెళ్ళా. మా డాడీ అన్నాడు, రే సిలువ వైపు చూస్తే చాలరా, నీకు అన్య భాషలు వచ్చేస్తాయి అన్నాడు. సరే అని చెప్పేసి సిలువ గురించి మొత్తం ధ్యానించే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకు వెళ్ళిన వాటన్నిటిని కూడా ధ్యానించాను అన్నమాట. ఇక వచ్చేసిందని చూస్తున్నా, ఏ అన్య భాషలు రావట్లేదు, ఏం రావట్లేదు. ఇక సెకండ్ అది కూడా అయిపోయింది. మూడోది మా అక్క దగ్గర వెళ్ళా. నీకెలా వచ్చింది అన్య భాషలను అడిగా. అంటే మా అక్క కారుణ్యలో చదివేది అన్నమాట. అప్పుడు మా రెండో అక్క దగ్గర వెళ్ళి అడిగే, నీకెలా వచ్చింది అన్య భాషలు అంటే, ఏమోరా ఏదో ఒక ప్రార్థనకి వెళ్ళా, ఒక మీటింగ్కి వెళ్ళా, అక్కడ పాస్టర్ ప్రార్థించడం వెంటనే అభిషేకం దిగి వచ్చింది, నేను మాట్లాడటం ప్రారంభించారా అన్నది. అంటే నువ్వు ఏం కష్టపడలే అనమాట, వచ్చేసింది అన్నది. తర్వాత మా పెద్ద అక్క దగ్గర వెళ్ళా, నీకెలా వచ్చింది అన్య భాషలను అడిగి. ఏమోరా ఒక మీటింగ్లో పిలిచారు, వెళ్ళా. మా పెద్దక్క కూడా కారుణ్యాలో చదివింది అనమాట, అంటే స్కూలింగ్ అక్కడి నుంచి చదివింది అనమాట. అప్పుడు నా చిన్న స్కూల్ చదివేటప్పుడే మా అక్క అన్ని భాషల్లో మాట్లాడటం ప్రారంభించింది అనమాట, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే. సో మీరు అందరు మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నా, నాకేం రావట్లేదు, ఏంది ఇది ఫేక్ అని డిసైడ్ అయిపోయాను నేను. ఏది వీళ్ళు చేసేదంతా ఫేక్, ఏది కూడా నిజం కాదని చెప్పేసి డిసైడ్ అయిపోయా మైండ్లో. వీళ్ళందరూ ఏదో లబా షాబాలబా అని అంటుంటారు, ఇదంతా మనకు ఇక వద్దులే, మన వేలో మనం వెళ్దామని అనుకున్నా. వెంటనే 1 సంవత్సరం అడిగే ప్రభు దగ్గర, ప్రభు అస్సలు ఈ అన్య భాషలు రాలే, ఆత్మలో నడిచే ఏ ఒక్క కార్యాలు కూడా నా జీవితంలో అవ్వలేదన్నమాట. సో 1.5 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఒక మీటింగ్కి వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరాం. అప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు, రే ఇది ఒక ఇంట్లో అవుతుందిరా, ఒక చిన్న మీటింగ్ అవుతుంది, ఈ అక్క దుబాయ్ నుంచి వచ్చారా, ప్రవచనాలు చెప్పేస్తుందిరా ఈ అక్క అన్నారు. అంటే నేను వెళ్ళింది దేనికంటే ప్రవచనాల కొరకు వెళ్ళే, ఏం చెప్తారో చూద్దాం. అంటే నాకు ప్రవచనం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రభు మనసులో ఏముందో తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాను. అక్కడ వెళ్తే మీరు ఎవరు నమ్మరు, అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు. నాకు చూసి మైండ్ పోయింది. చూసే వాళ్ళందరూ జడ్సన్ అబ్రహం వాళ్ళ కొడుకు కూడా అన్ని భాషలు రావట్లే, మనకు వస్తుందని వాళ్ళు గౌరవంగా ఇలా ఉన్నారు. అంటే మనమందరం మాట్లాడుతున్నా, వీడికి ఏమైందిరా, వీడు పెద్ద సేవకుడు వాళ్ళకు కొడుకు కదా, వీనికి రావట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అక్కడ ఒకలాగా ఇలా చూస్తున్నారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడని. సో అక్కడ ఆ ప్రవచనం చెప్పే ఆ సిస్టర్ దగ్గర మరి అందరు ఇలా ప్రేర్ చేసుకుంటున్నారు అన్నమాట. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అందరికీ ఆమె ప్రేర్ చేస్తుంది, నన్ను మాత్రం చూసింది, వీడెందుకు మాట్లాడట్లే అనే భాషలో అని చెప్పేసి. వెంటనే నా హృదయంలో ఒక ప్రశ్న వచ్చింది, ప్రభువా ఈరోజు నేను అన్ని భాషల్లో నేను మాట్లాడకపోతే నేను ఏ రోజు కూడా ఈ పరిశుద్ధాత్మ కార్యాలను నేను నమ్మను, నన్ను వదిలిపెట్టేసే అన్న ప్రభు దగ్గర. ఈ డోర్ దాటి నేను బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఏ రోజు టార్చర్ చేయకూడదు, నేను ఎలా కావాలో వాళ్ళు నేను వెళ్ళిపోతా, నన్ను మాత్రం నేను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పా ప్రభు దగ్గర. వెంటనే ఆ స్త్రీ అందరికి ఇలా ప్రార్థిస్తూ వస్తుందన్నమాట, ఇలా చేయి ఇలా పైకి పెట్టి. మరి కరెక్ట్గా వచ్చి నా మీద ఇలా చేయి ఇలా పెట్టింది. ఇలా పెట్టి, ప్రభువా ఈయన కూడా ఇప్పుడే అన్ని భాషలు ఆయన మాట్లాడని ప్రభువా అని చెప్పిన వెంటనే స్టార్ట్ అయింది, శతర్ర కల బర్ర బోగోదో మోసంగోతాన మంగోది అని. అంటే అన్ని భాషలు మొత్తం స్టార్ట్ అయిందన్నమాట.
అప్పుడు నా హృదయం ఏమనిపించిందంటే, అబ్బా మనం చదివే బైబిల్ కరెక్ట్ బుక్కే చదువుతున్నవరా బాబు జీవితంలో అనిపించింది. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, ద గిఫ్ట్స్ విల్ హెల్ప్ అస్ టు నో హూ ఆర్ గాడ్ ఇస్. పరిశుద్ధాత్మ వరాలు ఏం చేస్తాయంటే మన ప్రభు యొక్క నిజమైన శక్తిని చూడటానికి అది సహాయపడుతుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, వరాలు ఏం చేస్తాయంటే మన ప్రభు నిజంగా ఆయన ఉన్నాడు, నిజంగా ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలడు అనే ఆ విశ్వాసాన్ని మన జీవితంలో అది సృష్టిస్తుంది కదండి. ఈ కాలంలో చాలామంది ఈ పరిశుద్ధాత్మ కార్యాలను జోక్గా, కామెడీగా, కొందరు పాస్టర్స్ అని వాళ్ళు ఎలా అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ఎప్పుడు వరకు కామెడీ చేస్తారు స్టేజ్లో కదా, పరిశుద్ధాత్మ కార్యాలను కామెడీగా చూస్తారు. కానీ ఈ ఈ దీని గురించి నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన ఏం చేస్తాడో తెలుసా, ప్రభుకి ఇంకా సమీపంగా ఆయన వెళ్తాడు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఎవరు అన్ని భాషల వారు మాట్లాడతారో ప్రభుతో డైరెక్ట్గా వారు మాట్లాడే దానికి సమానం అంట. అంటే మధ్యలో ఎవ్వరు కూడా లేరు, మీడియేటర్ లేరు, అపవాది కూడా అర్థమవ్వదు. ఇది ఒక కోడ్ లాంగ్వేజ్. మనం మాట్లాడేది కోడ్ లాంగ్వేజ్. మనం మాట్లాడేది ప్రభుకు డైరెక్ట్గా వెళ్ళి చేరుతుందంట కదా. మనల్ని ఎడిఫై చేస్తుందంట. అంటే మనల్ని ఇంకా శక్తి మనలో ప్రారంభించే కార్యాలు ఈ అన్య భాషలు చేస్తాయంట కదండి. ఒకసారి ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థించడానికి ఆయన వచ్చాడు అనమాట. 4 సంవత్సరాలుగా ఒక బోన్ ఇలా మిస్ మ్యాచ్ అయిందంట. బోన్ పైకి కిందికి వెళ్ళిందంట. ఈ బ్యాక్ బోన్ ఉంటుంది కదా, కింద ఎక్కడో పడిపోయి కొద్దిగా బోన్ ఇలా కదిలిందంట. చాలా పెయిన్ ఉంటుంది ఆ అబ్బాయికి. 4 సంవత్సరాలుగా ఎక్కడెక్కడో ఏ హాస్పిటల్లో ఆయన తిరిగాడంట. తిరిగి చివరికి ఇక్కడ వచ్చాడు. మనం యూజువల్గా మన జీవితంలోనే అదే అలవాటు, అందరి దగ్గర తిరిగి లాస్ట్ ప్రభు దగ్గర వస్తాం. ఈ అబ్బాయి కూడా ఏం చేశాడంటే మొత్తం తిరిగేసి చివరికి ప్రభు దగ్గర వద్దామని వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దగ్గర అడిగాను, మరి నువ్వు నమ్ముతున్నావా నాన్న, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్ముతున్నావా అంటే, అన్నా అది ఏమో కొద్దిగా డౌట్ ఉందన్న, కానీ నువ్వైతే ప్రార్థించు అని చెప్పేసి వచ్చాడు. సరేలే అని చెప్పేసి మొదటిసారి ప్రార్థించే అడిగా, స్వస్థ అయిందా అని అడిగి, అవ్వలే అని అన్నాడు. మరి రెండోసారి అడిగా, ప్రభు అయిందా, స్వస్థ అయిందా అని అడిగి, లేదన్నాడు. సో ఈ వ్యక్తికి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు స్వస్థత అవ్వలేదన్నా అని అన్నాడు. వెంటనే నాలో పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, స్టార్ట్ స్పీకింగ్ విత్ గాడ్, అంటే ప్రభు దగ్గర సహాయం అడగటం ప్రారంభించు. వెంటనే నాలో నుంచి మరి ఆ అన్య భాషలో నేను మాట్లాడటం నేను ప్రారంభించాను అన్నమాట. మాట్లాడుతున్నా ఆయన చూస్తున్నాడు, ఈయన ఏం చేస్తుండ్రా బాబు, ఈయన ఏమన్నా మంత్రాలు చెప్తుండా, ఏం చెప్తుండు వీడని చెప్పేసి మొత్తం డౌట్లు వస్తున్నాయి. ఆ అబ్బాయి ఇలా చూస్తుండు. నేను చెప్పా, ఈ దేవుని యొక్క భాష ఆగని చెప్పేసి ప్రార్థిస్తున్న అన్ని భాషలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, అన్న చివరి ఒక్కసారి ప్రార్థించన్నా, మరి బస్సు పోతుందని అన్నాడు అనమాట. వెంటనే ఇలా చేయి ఆయన మీద ఇలా పెట్టేసి, ప్రభువా ఇప్పుడే ఆయన స్వస్థపరచు ప్రభువా అని చెప్పేసిన వెంటనే అక్కడి నుంచి ఇలా ఒక దుంకేడు. దుంకేసి, అన్నా మొత్తం సెట్ అయిందన్న, మొత్తం సెట్ అయిందన్న అన్నాడు. అంటే మొత్తం కరెక్ట్ అయిందన్న, మొత్తం కరెక్ట్ అయిందన్న. మరి ఇప్పుడు మాత్రం ఎలా స్వస్థ అయిందంట, నువ్వు ఏమో చెప్పావు కదన్నా, నీ నోట్లో ఏమో చెప్పావు కదా, దాని తర్వాత కరెక్ట్ అయిందన్న, దాని తర్వాత కరెక్ట్ అయిందన్న అన్నాడు. అప్పుడు నాకేమర్థమైందంటే, మనం ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాము. మనం డైరెక్ట్గా మాట్లాడుతున్నాము. ఏ వ్యక్తి అంత వరములో ఆయన ముందుకు ఆయన నడుస్తాడో, ఎవరందరూ వరములో వారు అడుగు పెట్టడం వారు ప్రారంభిస్తారో, ఆ ప్రతి ఒక్క మనిషి కూడా ప్రభుకి ఆయన ఇంకా సమీపంగా వెళ్ళటానికి అది సహాయం చేస్తుందని నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రతి దీంట్లో 7 విధాలు ఉన్నాయి, కానీ ఈ 7 విధాలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా సహాయపడుతుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మరి నేను ముందుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. డిజిఎస్ దినకరన్ గారు ఎంతమందికి తెలుసా అండి? డిజిఎస్ దినకరన్ గారు. సో వారు దేంట్లో చాలా ఫేమస్ అంటే, ఫస్ట్ వాక్యం కరెక్ట్గా చెప్తాడు. వాక్యం ఎంత లోతుగా చెప్తాడంటే, మొత్తం బైబిల్ ఆయనలో డౌన్లోడ్ అయి ఉందా అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఫస్ట్ ప్రేమ గురించి చెప్పండి అంటే ఒక 10 వచనాలు చెప్తాడు అనమాట. టక 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 మొత్తం వచనాలు బయటికి పెడతాడు. సో ఫస్ట్ వాక్యం చాలా ఆయన బోధిస్తాడు. సెకండ్, ప్రభు ఆయన దేంట్లో చాలా వాడుకున్నాడంటే, పరిశుద్ధాత్మ వరముల్లో ప్రభు ఆయన చాలా బలంగా ఆయన వాడుకున్నాడు.
అంటే చాలా ప్రవచనాలు ఆయన చెప్తాడు, చాలా హీలింగ్స్ అంటే స్వస్థ కార్యాలు అవుతాయి, విడుదల కార్యాలు అవుతాయి. అంత బలంగా ప్రభు ఈ వ్యక్తిని ఆయన వాడుకున్నాడు అన్నమాట. సో ఆయన జీవితంలో ఆయన సేవలు అడుగు పెట్టిన తర్వాత ఆయన ప్రభు దగ్గర ఆయన ఏం అడిగాడంటే, ప్రభువా ఈ 7 to 9 గిఫ్ట్స్, కొందరు 7 అంటారు, కొందరు 9 అంటారు, కొందరు 12 కూడా అంటారు. అంటే దాన్ని ఇంకా సపరేట్ చేస్తారనమాట. ఆ 7ని 9 అని అంటారు, 9ని 12 అని కూడా అంటారు. అంటే కొందరు ఇంటర్ప్రిటేషన్ని సపరేట్ చేస్తారు, కొందరు దాన్ని కలిపి చెప్తారనమాట. సో ఆయన ప్రభు దగ్గర వెళ్ళి అడిగాడంట, ప్రభువా ఈ 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నాకు కావాలి, 9 ఈ 9 వరాలు కూడా నాకు కావాలి ప్రభువా అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట. అడిగిన వెంటనే ఒకరోజు ప్రభు ఏం చేశాడంటే, ఈ డీజీఎస్ దినకరన్ గారిని ప్రభు పైకి ఒకసారి పరలోకానికి ఆయన తీసుకెళ్ళాడంట. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు సింహాసనంలో ఆయన కూర్చుని ఉన్నాడంట. మరి డీజీఎస్ దినకరన్ గారి దగ్గర అడిగారంట, నీకేం కావాలి అని చెప్పేసి ప్రభు అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాకు 9 కృపావరాలు నాకు కావాలి అని చెప్పేసి ఆయన అడిగాడంట. 9 కృపావరాలు నాకు కావాలి అని చెప్పేసి ప్రభు దగ్గర ఆయన అడిగాడంట. అడిగిన వెంటనే ప్రభు అన్నాడంట, ఒక నిమిషం ఇలా బ్రేక్ వేసాడంట. బ్రేక్ వేసి ఆయన ఏమన్నాడంటే, నీకు ఆ 9 కృపావరాలు నీకు కావాలా, లేకుంటే ఆ 9 కృపావరాలు ఇచ్చే నేను కావాలా అని చెప్పేసి ప్రభు ఒక ప్రశ్న వేసాడు. ఎంతమందికి అర్థమైంది? నీకు కృపావరాలు కావాలా, ఆ కృపావరాలు ఇచ్చే ప్రభు కావాలా అని అడిగాడంట. అడిగిన వెంటనే ఒక నిమిషం ఇలా దిక్కన అయిపోయాడంట. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మనం ప్రభు దగ్గర మరి మనం అడిగాం. అంటే మీకు అందరికీ అర్థమైందా? కొందరు 7 అంటారు, కొందరు 9 అంటారు, కొందరు 12 అంటారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మొత్తానికి పరిశుద్ధాత్మ వరములు. సో ఇక్కడ డీజీఎస్ దినకరన్ గారు వారు ఏం చేశారంటే, చివరికి వారు ఏం చెప్పారంటే, ప్రభువా ఈ వరాల కన్నా వరములను ఇచ్చే ఆ ప్రభువే నాకు కావాలి అని అన్నాడంట. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియచేస్తున్నానంటే, మనము ఎప్పుడు ఈ వరాల కన్నా ఆ వరాలను ఇచ్చే ప్రభుని మనం వెతికి మనం వెళ్తున్నామో, ఈ వరాలు కూడా మన జీవితంలో ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఆ వరాలు కూడా మన జీవితంలో ప్రారంభించబడుతుంది అన్నమాట. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.